ఇప్పుడు మీరున్న ఏరియాలో ఒకళ్ళది ఓ వస్తువు పోయింది, దాని గురించి మీకేం తెలియదు. ఏయ్ నువ్వే తీసినావు, ఇస్తావా ఇయ్యవా అని అవతలోళ్ళు అన్నారనుకో, ఏంటిది ఇచ్చేది, అసలు నాకు దాని గురించి తెలియదు, ఏడుకంటే ఆడుకొస్తా పోదాంపా అని అంటారు. అంతే కదా, దొంగతనం ఒక్కటే కాదు, షేయరి తప్పు మీదేస్తే ఎవ్వరు ఒప్పుకోరు. కానీ గాళ్ళు ఫోన్ చేసి బెదిరియంగానే మరి గట్లెట్లా అదురుకుంటాన్రో. డిజిటల్ అరెస్ట్ మే హో. ఏడికెళ్ళి మోపైనరా గిట్ల దోసుకోబడుతుంది. బెంగళూరులా సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఒక ఆమెకు సైబర్ బడవేగాళ్ళు ఫోన్ చేసిరట బొంబాయికెళ్ళి సిబిఐ ఆఫీసర్లమని. నీ పేరు మీద దొంగ పాస్పోర్ట్లు, క్రెడిట్ కార్డులు దొరికినాయి, నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ధమ్కి ఇచ్చి షూరిటీ కింద 2 కోట్ల రూపాయలు అకౌంట్ లేపించుకురట. ఇంత పోలీసులకు గిట్ల చెప్తే మీ ఇంటోళ్ళందరి మీద కేసులైతాయని బెదిరించి 6 నెలల్లో 32 కోట్లు గుంజిరంటే చూడుర్రిగా. ట్యాక్సులని, ఆ ఫీజులని, ఈ ఫీజులని వాళ్ళు అడుగుడు, ఈమె వంపుడు. కేసు కొట్టేసినాక మీ పైకం మీకు వస్తుందంటే నమ్మిందటుల్లా. అటెన్క ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. గప్పుడు సోయికొచ్చి వామ్మో నన్ను మోసం చేసిండ్రని మొత్తుకుంటా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. నిన్న చూడలే ఆంధ్రాల ఓ ఎమ్మెల్యే ఇంటామెకే ఫోన్ కొట్టి 1,70,00,000 ఉడిసిండ్రు. సినిమాల ఇంటోలకే సినిమా చూపిస్తుండ్రు బడవేగాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు. తర్వాత లీడర్లు, సెలబ్రిటీలు, సాఫ్ట్వేర్లు ఎవ్వరు నిడుస్తలేరన్నట్టు పెద్ద పెద్దోళ్లను దేవులాడు. సిబిఐ, ఈడీ, పోలీసులమని ఫోన్ కొట్టుడు, డ్రగ్స్ పార్సల్ వచ్చిందని, మనీ లాండరింగ్ అని బెదిరించుడు, పైసలు కమాయించుడు. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని బయటికి రాకుంటున్నోళ్ళు బొచ్చడు మంది. మన పోలీసులు దొంగళ్ళు, లంగళ్ళు పట్టుకునుడే ఆల్చమంటే ఇక డిజిటల్ అరెస్టులు చేస్తారట. డిజిటల్ అరెస్టులు గసొంటి ఏముండయుల్లా. ఏదన్నుంటే ఫోన్ చేసి స్టేషన్ కు పిలుస్తారు, లేదంటే పోలీసులే మీ ఇంటికొచ్చి వివరాలు అడుగుతారు. గట్లనే ఎవడన్నా ఫోన్ చేసి దమ్కి ఇస్తే దమ్ముంటే మా ఇంటికొచ్చి అరెస్ట్ చేయరా అని గట్టిగా మాట్లాడిండ్రనుకో, దెబ్బకు మళ్ళా మీ తెరువు రాడువా.